శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందామండి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. అలాగే క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు తెలుసుకుందామండి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు వృశ్చిక రాశిలో ఉన్న ఫలితాలు చూసుకోవాలి. అలాగే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 మన వృశ్చిక రాశి వాళ్ళకి. జనరల్గా సంవత్సర ఫలితాలు ఎలా చెప్తామంటే 4 గ్రహాల ప్రభావం చెప్తామండి. ఒకటి గురుడు, శనీశ్వరుడు, రాహుకేతువులు. కానీ నేను రవి బుధులు కూడా తీసుకున్నానండి. వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి జోడించాను, అద్భుతంగా ఉంటాయి. సరే, ఇప్పుడు గురుడు ఎక్కడ ఉన్నాడంటే జనరల్గా మీ రాశి వాళ్ళకి, అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో 1 మే నుంచి మీకు గురుడు ఉన్నాడు. అలాగే 4వ భావంలో శని, 5వ లాభస్థానంలో 11వ భావాలందు రాహుకేతువులు సంచరిస్తూ ఉన్నారు. ఇంకా రవి బుధులు అంటారా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెల నుంచి సింహరాశిలోను, కన్యారాశిలోను, వృశ్చిక రాశి, తులారాశిలో ఉంటారు. సరే, ఆ విషయాలు నేను చెప్తాను, మళ్ళీని అన్నీ కవర్ చేసుకుందాం. సరే అండి, మీ రాశి వాళ్ళకి గురు ప్రభావం, గురు దృష్టి ఉండడం వలన, గురుడు యోగవంతుడు అవ్వడం వలన సర్వత్రా కార్యసిద్ధి, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడము, కీర్తి, జ్ఞానము, గౌరవము కలిగి ఉండడము జరుగుతుంది. ఇది ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఆడవాళ్ళకి వర్తిస్తుంది అంతా కూడా. అలాగే ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి, కుటుంబంలో వృద్ధి ఉంటుందండి మీకు. అలాగే మీ తలబట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. శని దృష్టి ఉండడం వలన మీ రాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో చికాకులు, కోపము, అవ్వసభలు అవ్వకపోవడము ఏవో జరుగుతూ ఉంటాయి. సీక్రసీ మెయింటైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి. కానీ గురు దృష్టి ఉండడం వల్ల ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సమసిపోతూ ఉంటాయి. గురు ప్రభావం, ద్వితీయాధిపతి 7వ స్థానంలో ఉండడం వలన భార్యాభర్తల ద్వారా ధనాదాయం ఉండడము, వ్యాపారం ద్వారా ధనాదాయం ఉండడము, అలాగే మీ కుటుంబంలో వృద్ధి పెరగడము. ఇంకా ద్వితీయ భావం బాగుంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, లేకపోతే ఈ గాయకులకి, యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుందండి. ప్రజాదరణ బాగా ఉంటుంది, ప్రజల్లో మంచి పలుకుబడి ఉండి గాయకులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ వృత్తిరీత్యా అంటే గాయకులు చెప్తున్నానండి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి మీరు విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే మీరు తరచూ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గురు ప్రభావం తృతీయ స్థానంగా ఉండడం వలన ప్రయాణాలు బాగా చేయడము, మీ తోబుట్టువుల్ని, ముఖ్యంగా తమ్ముడిని కలవడము, తమ్ముడికి సహాయ సహకారాలు చేయడము, అలాగే వాళ్ళ వల్ల, అంటే తమ్ముడు కాబట్టి మీ సోదరమణం వల్ల మీకు మంచి కలగడం జరుగుతుంది. వార్తా సేకరణ వాళ్ళకి, వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి మంచి అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. 3వ భావాన్ని గురుడు చూడడం వల్ల సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది. 4వ భావంలో శని అంత రాజయోగకారకుడు కాదండి. 4వ భావంలో శని సంచారం ఉండడము, అలాగే జూన్ 30 నుంచి 15 నవంబర్ వరకు, 15th నవంబర్ వరకు కూడా 4వ భావంలో శని వక్రగతిలో ఉంటాడు. అంటే మరింత చెడు ఫలితాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచివాడు కాదు కదా మీకు. అంటే తల్లిగారి ఆరోగ్యం బాగుండకపోవడము, మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము, అలాగే గృహాలు కొనుక్కోవాలన్నా, లేకపోతే మీ ఆదాయం, సపోజ్ మీకు గృహంలో పీడ కలగడము, గృహాల్లో సరిగా సక్సెస్ అవ్వలేకపోవడము, ఇంకా కొంతమంది పంటలు పండిస్తుంటారు రైతులు, వాళ్ళకి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుందండి. అంటే మిశ్రమవంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అర్ధాష్టమ శని అని అంటాం అనమాట. అందుకనే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? తల్లిదండ్రులు సేవ చేసుకోవడం. సెకండ్ పాయింట్ వృద్ధులకి సేవ చేయడం. 3వ పాయింట్ అనాథాశ్రమాలకు వెళ్ళి అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు కూడా సేవ చేయడం. 4వ పాయింట్ ఏంటి? గాయత్రి మంత్రం చదివిన వాళ్ళకి, నిరంతరము పఠించిన వాళ్ళకి
లేకపోతే కనీసం రోజుకు 108 సార్లు 40 రోజులు పఠించే వాళ్ళకి శని వలన వచ్చే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళ శని ప్రభావాలన్నీ తగ్గుముఖం పడతాయి శాస్త్రవచనం. అలాగే శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతాయి. సో ఈ విధంగా ఉందండి. సో న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు 5వ భావంలో రాహు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, మంచి ఫలితాలు ఇవ్వడండి. కాబట్టి ఏంటంటే గురుడు ప్రభావం అంటే జనరల్గా 6వ భావంలో ఉన్న రాహు పిల్లలు అంటే 5వ భావంలో రాహు పిల్లల విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంటాడు. మానసిక బాధలు, చికాకులు కలిగించడానికి పంచమ స్థానంలో రాహువే ప్రధాన కారణం. అలాగే ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలవంతమైన కాలం కాదని చెప్పచ్చు. సప్తమ స్థానంలో గురుడు అద్భుతమైన రాజోకారకుడు. ఏం చేస్తాడు? సప్తమ స్థానంలో గురుడు ఏం చేస్తాడంటే వివాహ శుభకార్యాలు మంచిగా బ్రహ్మాండంగా చేస్తాడు. మంచి వరుణ్ణి, మంచి వధువు, అంటే మంచి అంటే అర్థం ఏంటంటే మీకు నచ్చినటువంటి భార్య అంటే వధువరులు వివాహాలు చేసుకుంటారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం కాక ప్రేమ పెళ్ళిళ్ళు కాదండి, పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్ళి అంటే పంచమభావం చూడాలి. పెద్దలు కుదిర్చిన మ్యారేజ్లు సక్సెస్ అవుతారు. అలాగే మీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు చేస్తారు. భార్యాభర్తలు, పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు సహా మీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు చేస్తారు. అలాగే వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ కూడా బాగుంటుందండి. భాగస్వాములు అవుతారు మీ వ్యాపారాలు చాలామంది, వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఎప్పటి నుంచి 1 మే నుంచి, అలాగే అక్టోబర్ కూడా రెట్రోగేషన్లో ఉండడం వల్ల అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా గురుడు వక్రగతిలో మంచి శుభఫలితాలు ఇస్తాడు. శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే విహారయాత్రలు చేయడము, దీని విజయస్థానం అంటాం కదా, కళత్ర స్థానము విజయస్థానం అంటాం 7వ భావాన్ని, అవునా? కరెక్ట్గా అంతే. సో విజయం పరంపరలతో ఉంటారు మీరు. అంటే వస్త్రాలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడం, ఇవన్నీ సప్తమ భావంలో వస్తుంది కదండి. ఇంకా 9th హౌస్ భాగ్యస్థానం చూసుకుంటే, భాగ్యస్థానం ఏమాత్రం ఇబ్బంది లేదండి. మీరు తరచూ కూడా విదేశ పర్యటన చేస్తారు చదువుల రీత్యా. అంటే మీ ఇంజనీరింగ్ విద్యల కోసము, అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ అంటారు కదా, అలాగే డాక్టర్స్ కోసం, వృత్తి కోసం ఉంటారు సరే మెడికల్ విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా విదేశాల పర్యటన, మీ చదువులు ఏ చదువు ఉందో ఆ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపారం కలగడము, తీర్థయాత్రలు చేయడము, స్నానాలు అంటే కర్కాటక రాశి కదండి, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్రాల దర్శనాలు, కాల భైరవుడి దర్శనం, ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారన్న సందేహం లేదు. ఇంకా ఇక మీకు యాక్చువల్గా అండి ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం చూసుకుంటే అద్భుతంగా ఉందండి. 10th హౌస్ లార్డ్ రవి 10th హౌస్లో ఉండడము, 10th హౌస్లో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. యాక్చువల్గా బుధుడు మంచివాడు కాదు, అంటే రవి బుధుడు కలిసి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో, అంటే ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కూడా, అంటే రవి బుధుడు కాంబినేషన్ ఉంటుందంటే 16వ తారీఖున వెళ్ళిపోతాడు అనుకోండి. సరే ఏదేమైనా రవి బుధుడు దశమంలో ఉండము, దశమ స్థానానికి శని దృష్టి ఉండడం వలన రాజకీయంగా కూడా పదవులు రావడము, రాజకీయ రంగంలో మీరు సెలెక్ట్ అవ్వడము, పదవులు రావడం, విజయం సాధించడానికి అవకాశాలు మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నాయి. అవకాశాలు లేకపోలేదు, అవకాశాలు ఉన్నాయి. కానీ దశమ స్థానానికి శని చూడడం వలన ఉద్యోగ భద్రత తగ్గడము, అయితే మీరు కార్మికులు కానీ, ప్రజా సంబంధాలు కానీ, హెచ్ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు లేడీస్ కూడా చెప్తున్నారంటే ఆడవాళ్ళకి మీకేనండి, మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, వాళ్ళకి కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సపోజ్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ రాస్తున్నారు కదండి గవర్నమెంట్ దీంట్లో, అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా దశమ స్థానం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటాయి, సక్సెస్ అవుతారు. శని కారకత్వాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది సరే, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం అద్భుతం అనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ ఇండస్ట్రీ అంటే శని కారకత్వాలు ఉన్నాయి కదండి వాళ్ళకి, రవి కారకత్వంలో అంటే ఐరన్, రవి కారకత్వం ఉంది. ముందర ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రవి కారకత్వాలు. అలాగే శని సంబంధించిన కారకత్వాలు ఏంటంటే సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఫార్మాస్యూటికల్ రంగాలు, పెట్రోలియం, ఐరన్, స్టీలు, ఇటువంటి కొన్ని ఉంటే శని కారకత్వాల్లో ఉండదు చూసారా. ఫైర్ సంబంధించినవన్నీ, ఫైర్ అంటే రవి కూడా అనుకోండి, ఇవన్నీ కూడా కలిసి వస్తాయండి. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, సిఏ, ఐసీడబ్ల్యూ వాళ్ళు, సిఎంఏ వాళ్ళకి. అంతేకాదండి మీరు అంటే యాక్చువల్గా అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్, వీళ్ళందరూ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా కొన్ని విషయాల్లో దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు తప్పిపోతుంటాయి. మీ పై అధికారుల చేత మన్ననలు పొందుతుంటారు, అలాగే వాళ్ళ చేత చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది మీకు.
కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా అక్టోబర్ నవంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నుంచే రవి బుధులు లాభస్థానంలో ఉన్నారండి. మీకు అంటే 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నారు. ఉండడం వల్ల బుధుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల, కేతువు కూడా కలిసి ఉండడం వల్ల లాభస్థానంలో వీళ్ళు అద్భుతమైన రాజయోగానికి ఇస్తారండి. ముఖ్యంగా రాజకీయ పదవులు ఇస్తారు, రాజకీయ రంగంలో ఎదుగుదల చేస్తుంటారు, ప్రజలతోటి సత్సంబంధాలు ఉండేటి చేస్తుంటారు, ప్రజాదరణ ఉండేటి చేస్తుంటారు, ప్రజల్లో గౌరవం పెరిగేటి చేస్తుంటారు వీళ్ళిద్దరూ. అంటే వీళ్ళిద్దరు అంటే రవి బుధులు, కేతువు, గురుదృష్టి కూడా ఉంది. లాభస్థానానికి అద్భుతమైన యోగం ఉందండి. సప్తమ స్థానంలో గురుడు ఉండడము, లాభస్థానానికి రవి బుధులు ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది, లాభాలే వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళ వ్యాపార విస్తరణ లాభాలు ఉంటాయి. డైరెక్టర్సు, యాక్టర్సు, పైగా ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ సినిమాలు విజయవంతం అవుతాయి, అందులో సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా మంచి భూముల వల్ల తగాదాలు ఉండడం వాళ్ళకి చాలా బాగుంటుంది. కేతు ప్రభావం కదా, అందుకని. సో ఈ కేతువు రవి బుధులు ఇచ్చే వాళ్ళ ఫలితాలు ఇస్తాడు. గురుడు యొక్క దృష్టి ఫస్ట్ మే నుంచి పరిపూర్ణంగా కేతు మీద ఉండడం వల్ల, అలాగే లాభస్థానం మీద ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా లాభాల మీద నడుస్తారంటే లాభాలు వస్తాయని అర్థం. పైగా కేతు ప్రభావంలో ఏమిస్తాడంటే సర్వకార్యసిద్ధి, సర్వలాభము, ధనధాన్య సంతాన వృద్ధి, భూలాభము, గృహ సౌఖ్యము, ధైర్యము, కార్యోత్సాహము, సర్వకార్య విజయము, కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. సుఖ సంతోషాలతో మీరు ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఇంకా చెప్పాను కదండి, పదవులు రావడము, ప్రజాదరణ పెరగడం, సర్వత్రా విజయకాంక్ష ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, దుర్గా సప్తశతి చేయడం వలన, గణపతి ఆరాధన చేయడం వల్ల, ఫస్ట్ గణపతి ఆరాధన. ఎందుకంటే కేతు ప్రభావం బ్రహ్మాండంగా ఉండాలంటే వ్యాపార అభివృద్ధి, అన్ని రంగాల వృద్ధి కలగాలంటే గణపతి ఆరాధన ఫస్ట్ మీరు చేయాల్సింది అదే. తర్వాత శని ప్రభావం తగ్గాలంటే, శని ప్రభావం కూడా ఉంది కాబట్టి నేను చెప్పాను కదా, వృద్ధులకి సేవ చేయడము, తల్లిదండ్రుల సేవ చేయడము, అలాగే గాయత్రి మంత్రం చేయడము, శ్రీరామచంద్రుడిని కొలవడం వలన మీకు శ్రీరామచంద్రుడి కళ్యాణం కూడా వస్తుందండి. ముఖ్యంగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 17వ తారీఖుని మనం శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించడం వల్ల కష్టాల నుండి మనం దూరం అవుతాం, సర్వత్రా విజయం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన కూడా సర్వత్రా విజయసిద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. సో మీ రాశి వాళ్ళందరికీ బాగా సక్సెస్ఫుల్గా ఉండాలని, విజయం ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.